అది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం. అయితే అక్కడ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. 3 రోజుల పాటు ఆ కాలనీ ప్రజలు ముంపుతో నరక యాతన పడ్డారు. దీనిపై సాక్షి టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు ఆఘమేఘాల మీద కాలనీ ముంపు సమస్యను పరిష్కరించారు. తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన సాక్షి టీవీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు బాధితులు. కాకినాడ జిల్లాలో ప్రజలంతా సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే పిఠాపురం ఇందిరానగర్ కాలనీ వాసులు మాత్రం ముంపులో అల్లాడిపోయారు, నరకాన్ని అనుభవించారు. ఇందుకు కారణం ఏలేరు పంట కాలువ నీరు ఈ కాలనీని జలదిగ్బంధం చేయడమే. ఇందిరానగర్ కాలనీ గుండా ఏలేరు పంట కాలువ ప్రవహిస్తోంది. అయితే ఈ కాలువలో గుర్రపుడెక్క, ఇతర వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో నీరు దిగువకు పారలేదు. దీంతో ఆ నీరు వెనక్కి తన్ని ఇందిరానగర్ కాలనీని ముంచెత్తింది. ఈ కారణంగా దాదాపు 3 రోజుల పాటు కాలనీ ప్రజలు ముంపులో జీవించారు. వీరంతా దళితులే కావడంతో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ ముంపు బాధితుల వైపు కన్నెత్తి చూడలేదు. ఇలాగ నీటిలో నడి రోడ్డు మీద ఇలా నుంచుని భిక్షగాళ్ళలాగా మేము ఎదురు చూడవలసిన అవకాశం ఉంది సార్. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏం న్యాయం చేస్తారో, మరి గెలిపించినందుకు కూడా మరి సహాయానికి కూడా బలపరచలేదండి. మరి ఓట్లు వేసి మీరు గెలిపించండి అని ప్రతి గుమ్మానికి వచ్చేసారండి. మా వార్డు కౌన్సిలర్లు కూడా మేము తిన్నామా ఉన్నామని కూడా ఎవరు కూడా పట్టించుకోవడం కానీ ఏమి చేయడం కానీ లేదండి. మరి పిఠాపురం ఇందిరానగర్ కాలనీ ముంపు సమస్యను ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించింది సాక్షి టీవీ. సాక్షి బృందం అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడింది. ముంపు ఇబ్బందులపై వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పందించారు. తక్షణమే ఇందిరానగర్ వెళ్లి ముంపు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఉరుకులు పరుగుల మీద ఇందిరానగర్ కాలనీ చేరుకుని ఏలేరు పంట కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను, గుర్రపుడెక్కను తొలగించారు. దీంతో నీరు దిగువకు ప్రవహించడంతో ఇందిరానగర్లో ముంపు లేకుండా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ముంపు సమస్యపై వరుస కథనాలను ప్రసారం చేసినందుకు ఇందిరానగర్ ప్రజలు సాక్షి టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏలేరు కాలువ మొత్తం నిండిపోయి మొత్తం ఇళ్లలోంచి వచ్చేసి లోతట్టు ప్రాంతం మొత్తం మునిగిపోయింది. మా ఇందిరానగర్ మొత్తం సాక్షి టీవీ వరుస కథనాల ద్వారాగా అధికారులు స్పందించి త్వరగతిని మొత్తం సమస్య అంతటినీ పరిష్కరించి మాకు క్లియర్ చేశారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించినందుకు మా జిల్లా కలెక్టర్ సగల షణ్మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇది టెంపరీగా కాకుండా పర్మనెంట్ గా ఏదో ఒక సొల్యూషన్ తీసుకోమని మేము కోరుతున్నాము. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి వస్తుందోనని ఇందిరానగర్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తేనే ప్రశాంతంగా జీవనం సాగిస్తామంటున్నారు స్థానికులు.